చెప్పండి, నీ గర్భవతిని అయితే ఇక బతకడమే అనవసరం. ఇప్పటికైనా నిజం చెప్పండి. యశోధరి ఎంత ఇచ్చింది, దానికి రెట్టిప్పిస్తాను. నిజం చెప్పండి, నా ప్రాణాన్ని కాదు, నా క్యారెక్టర్ని, నా శీలాన్ని నిలబెట్టండి. ఓ గాడ్, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా. వాళ్ళు నాకు డబ్బు ఆఫర్ చేసిన మాట నిజమే, ప్రెగ్నెంట్ అని చెప్పమన్నది కూడా నిజమే, కాపురం నిలబడుతుందంటే సరేనన్నాను. కానీ నీకు టెస్ట్ చేశాక అబద్ధం చెప్పాల్సిన అవసరమే లేకుండా పోయింది. బికాజ్ యూర్ ప్రెగ్నెంట్. ఇది నిజం, కానీ నా వల్లే తప్పు జరిగింది. ఇది నిజమే, నా వల్ల జరిగిన తప్పు నిప్పులా ఇది జీవితాంతా నన్ను కాల్చేస్తూనే ఉంటుంది. నా అనుకున్న కార్తీక్ని, నా కోసం ఇన్ని భరిస్తున్న ఆదిత్యని, నన్నింత దాని చేసిన నాన్నని, అందరినీ జీవితాంతం తలెత్తుకొనివ్వదు. ఇలాంటి బతుకు బతికే కన్నా చచ్చిపోవడం మంచిది. అవును, చావు సమస్యలకి పరిష్కారం కాకపోవచ్చు, కానీ బతికి మనశ్శాంతి పోగొట్టుకోవడం కన్నా చచ్చి ఆత్మశాంతి పొందడం మేలు. అవును, చావడమే మేలు, చావడమే మేలు. వదలండి, వదలండి, నన్ను చావనివ్వండి. చందు ప్లీజ్ నా మాట విను. చందు నా మాట విను. నీకేనా పిచ్చి పట్టిదా? నేనే పాపం చేయలేదండి, నేనే పాపం చేయలేదు. నేను ఎలా గర్భవతిని అవుతాను? చూడు చందు, నీకు పెళ్ళయింది, మొగుడనేవాడు పక్కనే ఉన్నాడు, నీకు గర్భం రాదా? ఏమన్నారు? అవును, నువ్వు ఆడదాని, నేను మగాణ్ణి, మొగుడు స్థానంలో ఉన్నవాణ్ణి. అవకాశం దొరికింది, ఆగలేకపోయా. అవును, నీ కడుపులో బిడ్డకి నేనే తండ్రిని. ఏం చెప్పేది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇందులో అసహజం ఏంటో నాకు అర్థం కావడం లేదు. తల్లి కావడం అదృష్టం తెలుసా?
ఎంతో తపస్సు చేస్తే తప్ప తల్లి కాలేరు. తల్లి కాబోతున్నందుకు గర్వపడి చందు, బాధపడతావెందుకు? ఏం చందు ఇది? ఇందాక నుంచి చూస్తున్నాను, ఏడుస్తావు, తిడతావు, చావడానికి పోతావు. అరే, ఏదో జరగరాంది జరిగినట్టు అంత తలడిల్లిపోతావెందుకు? చూడు, తల్లి కావడానికి ముఖ్యంగా 3 అర్హతలు ఉండాలి. 1, ఆడదానివై ఉండడం. స్త్రీయత్వం నీలో 100కి 100 పాళ్ళు ఉంది. 2, నీకు పెళ్ళై ఉండడం. నీకు నాకు పెళ్ళైనట్టు జనం అందరికీ తెలుసు. 3, ఆ ప్రెగ్నెన్సీని భర్త యాక్సెప్ట్ చేయడం. ఆ కడుపు కారణం నేనే అంటున్నాను. ఇంకా ఏంటి? ఇంతకన్నా ఇంకేం కావాలి? రాక్షసుడా, నీకేం ద్రోహం చేశానని నా బతుకుని ఇలా నాశనం చేశావు? ఏం అన్యాయం చేశానని నన్ను నాకు కాకుండా చేశావు? ఎందుకు నన్ను నమ్మించి మోసం చేశావు? ఎందుకు నన్ను తల్లించేశావు? చెప్పురా, చెప్పు, చెప్పు. ఎందుకురా? ఇంతకంటే చంపేస్తుంటే సంతోషంగా చచ్చుండేదాన్ని. ఎంత నమ్మించావు, ఎంత నటించావు. నీ అసలు రూపం ఇదా? ఇంత వికృతంగా ఉంటుందా? నమ్మించి గొంతు కోసావు కదరా నీచుడా. నీకంటే నీ అక్కే నయం కదరా. అది గొంతు కోస్తానని చెప్పి చేస్తుంది. నువ్వు కాపాడుతానని చెప్పి కౌగిలించుకున్నావు కదరా. ఈ కామవంచ తీర్చుకోవడానికి ఈ శవమే కావాల్సి వచ్చిందా నీకు? ఇక నా కార్తీక్కి ఎలా నా మొహం చూపించాలిరా? ఏ మొహం పెట్టుకొని తన దగ్గరికి వెళ్ళాలిరా? చందు, డోంట్ టచ్ మీ. ముట్టుకోవద్దు. నన్ను ముట్టుకుంటే చంపుకు తిన్నంత ఒట్టు. అయినా నువ్వు ముట్టుకుని అపవిత్రం అయ్యానని తెలిసి ఇంకా బతకడం నా వల్ల కాదు. నిజంగా చావాల్సింది ఇప్పుడే. ఏంటి చేస్తావా? పద చేద్దాం. నువ్వు జరిగిన తప్పు అనుకుంటే అందులో మెయిన్ పార్ట్ నాదే. పద 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 చేద్దాం. ఇదిగో చంపు, చంపు, చంపే, చంపు. చంపలేవు. ఎందుకంటే నేను నీ భర్తనని నీ మనసులో ఏదో మూల ఉంది. నీ మెళ్ళలో 3 ముళ్ళు వేశాను కదా. సరే, నేను ద్రోహం చేశాను, తొందరపడ్డాను. కానీ అది కాని పనేం కాదే. ఎందుకంటే నువ్వు నా భార్యవు. నిన్ను వారసు నిమ్మని అడిగే హక్కు భర్తగా నాకుంది. అంతగా నువ్వు చావాలి అనుకుంటే తిరుమోమాటంగా చావచ్చు. కానీ చచ్చే ముందు నా బిడ్డను నాకిచ్చి అప్పుడు చావు. అది కాదనే హక్కు, అర్హత ఎవరికీ లేవు. నేను తప్పు చేశాను చందు, ఒప్పుకుంటున్నాను. ఘోరమైన తప్పే చేశాను, సరిదిద్దుకోలేని తప్పు చేశాను. కానీ నువ్వు అనుకుంటున్నట్టు అది కోరికతో కాదు, ప్రేమతో. అవును చందు, నిన్ను మొదటిసారి చూసినప్పుడు నా గుండె లై తగ్గింది.
నువ్వు పుట్టింది నా కోసమే అనిపించింది. కానీ అప్పటికే నువ్వు కార్తీక్ని ప్రేమిస్తున్నావు. అదృష్టం పెళ్లి రూపంలో మరోసారి నా తలుపు తట్టింది. దీన్ని పెళ్ళాడమంది అక్క. సరే అన్నాడు. వైదేహి పిచ్చితో విసిగిపోయి ఉన్న నేను కావాలని నిన్ను పెళ్లి చేసుకున్నాను. కాదనడం లేదనడం అంతా నటనే. అవును చందు, నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. ఎంత ప్రేమ అంటే నీ కాలు పట్టాలు దాచుకునే అంత ప్రేమ. అయితే నేను రాక్షసంగా ఎప్పుడు పొందాలనుకోలేదు చందు. ప్రేమతోనే పొందాలనుకున్నాను. కార్తీక్ పూజ ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నారు. నీకు మరో దారి లేక నన్ను యాక్సెప్ట్ చేస్తావు అనుకున్నాను. అందుకే నిన్ను ముట్టుకోకుండా కార్తీక్తో కలుపుతానని చెప్పి నమ్మిస్తూ మంచితనం నటిస్తూ వచ్చాను. చింతలో నరకెళ్ళడం, అక్కడ మత్తుపళ్ళు తినడం జరిగింది. ఆ మత్తులో, ఆ ప్రభావంలో కానీ కథ ఈ మలుపు తిరుగుతుందనుకోలేదు. కార్తీక్ గతం గుర్తుకొచ్చి ఎంతలోనే మామూలు మనిషి తిరిగి వచ్చేస్తాడు అనుకోలేదు. ఇప్పుడు కూడా నువ్వు చచ్చిపోతానంటే తట్టుకోలేక, భరించలేక నీ ముందు బయటపడ్డాను. నేను చేసిన తప్పే చందు, కానీ దాని వెనక ప్రేమే ఉంది. కసి, ద్వేషం, కోపం ఇవేమి లేవు. చందు, దయచేసి నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. నేను లేనప్పుడు చచ్చిపోతాను ప్రయత్నించుకో. అది నువ్వు ఒంటరిదాని అయినప్పుడు చేయొచ్చు, ఇప్పుడు కాదు. తిండి నువ్వు చంపుకోవడమే తప్పైనప్పుడు నీ కడుపులో ఉన్న బిడ్డను చంపడం చింకెంత పాపం ఆలోచించు. బిడ్డను చంపుకునే తల్లిని బ్రహ్మ రాక్షసి అంటారు. నువ్వు దేవతవు కదా, జాగ్రత్త. అంత వరి ఒక పూజ. కార్తీక్ ఏమన్నా చంటి పిల్లాడా? తెలీదు యువరాజ్, తను నిజంగానే పసిపిల్లాడి కంటే సుకుమారం. చందు తనతో ఎలా బిహేవ్ చేస్తుందో మంచిగా నచ్చ చెప్పి పంపితే పర్లేదు. ఎలాగో విషయం బయటపడిందన్న ధీమాతో తలబిరుసుగా సమాధానం చెప్తే కార్తీక్ తట్టుకోలేడు. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు పూజ. మనిషికి ఇంటర్లుగానే బ్యాలెన్స్ మొత్తం డిజైన్ అయి ఉంటుంది.
చిన్న దెబ్బకి కాస్త పెద్ద దెబ్బకి ఇంకాస్త బాడీ మైండ్ రియాక్ట్ అవుతాయి. తనలో కలిగిన సంచలనాల్ని తనే కవర్ చేసుకుంటుంది. ఇది డాక్టర్ అని నీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నా ఎక్స్పీరియన్స్ని, నా చుట్టుపక్కల వాళ్ళ ఎక్స్పీరియన్స్ని అబ్జర్వ్ చేసి చెప్తున్నాను. కార్తీక్ నువ్వు అన్నట్టు డెఫినెట్గా హర్ట్ అయి తీరతాడు. కానీ ఆ టైంలో కావాల్సిన ఓదార్పు కోసం మొత్తం తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వస్తాడు. ఇది లాజిక్కి సరిగ్గానే ఉందనిపించినా జీవితం లాజిక్ ప్రకారం వెళ్ళదు యువరాజ్. తనిష్టానికి తనెళ్తుంది. కాకపోతే నువ్వన్నట్లుగా ఇక్కడ మనకి దాని గురించి తెలిసినా ముందుగా ఏం డిజైన్ చేయలేం. ప్రస్తుతం నా వర్రీ అంతా ఒక్కటే, చందు కార్తీక్తో ఎలా మాట్లాడుతుందా అని. ఆవిడ నంగనాచి. ఎలాంటి పరిస్థితి అయినా తనకి ఫేవర్గా తిప్పుకునే సామర్థ్యం ఆవిడకుంది. ఇంత జరిగినా, ఇంతమందికి తెలిసినా తన అమాయకురాళ్ళని, తనకేం తెలియదని వాదిస్తుంది. చూస్తూ ఉండు. ఏంటిది? తినటానికి ఇంకా ముహూర్తం కుదరలేదా? నాకు తెలిసేలా చేస్తావని అందుకే వచ్చాను. తిను. ఏంటమ్మా ఇది చందు? కనీసం చూసేనా తాగొచ్చు కదా? అంటే ఎంతమంది చెప్పినా నీ ధోరణి మారదా? నువ్వు నిర్దోషం జనాలకు తెలియద్దా? అప్పటిదాకా నా బతకవా? నేను నిర్దోషినని నిరూపించబడడం కాదు రాధిక, దోషెవరో తెలిసింది. ఎవరది? ఆదిత్య. ఆదిత్య? నువ్వు పొరపడుతున్నావు చందు. పొరపట్టం కాదు, తొందరపడుతున్నావు. ఆదిత్య అలాంటి వాడి కాదు. నీ కోసం, నీ భవిష్యత్తు కోసం తప్పించే మంచివాడు. నిజమే, నా కోసం తప్పించానని చెప్పాడు. చందు, ఇదంతా యశోధర ప్లానే ఉంటుంది. ఆదిత్య గురించి ఎవరేం చెప్పినా నమ్మకు. తనే చెప్పినా నమ్మద్దంటావా రాధిక? తన గురించి తనే చెప్పినా వాడిని మంచివాడని నమ్మమంటావా? చందు, ఏంటి వాడు వీడు అంటుందని చూస్తున్నావా? అలాంటి నీచుణ్ణి మంచివాడని నమ్మినందుకు మనసు సిగ్గుపడాలి. అలాంటి రాక్షసుడికి మనసుందని అనుకున్నందుకు ఈ శిక్ష అనుభవించాలి. తప్పదు. ఏంటమ్మా, ఏంటి నువ్వనేది? అసలేం జరిగింది? ఇప్పుడు చెప్పు రాధిక, ఆదిత్య మంచివాడేనంటావా? తను చేసింది న్యాయమేనంటావా? నమ్మించి గొంతు కోయడం ధర్మమేనంటావా? చెప్పు. అసలు ఇది ఎక్కడ జరిగింది? అరకులో ఆ దుర్మార్గుడు నా మీద కోరికతో కోయ వాళ్ళకి చెప్పి మొత్తం మంది ఇప్పించి నేను స్పృహలో లేనప్పుడు నన్ను సొంతం చేసుకున్నాడు. నా బతుకుని నాశనం చేశాడు. నా బతుకుని నాశనం చేశాడు. నే విన్నది నిజమేనా? నిప్పు లేకుండా పొగొస్తుందా? నువ్వు చాలా మారిపోయావు ఆదిత్య. మారాలి రాధిక, మారితేనే కదా మనిషి ఎదిగేది. రాక్షసుడు మనిషిగా మారితే ఎదిగినట్టు, మనిషి రాక్షసుడిగా మారితే కాదు. భార్యతో భర్త సంసారం చేయడం
రాక్షసత్వమా? అదే నిజమైతే ప్రపంచంలో ఏ మగాడు పెళ్లి చేసుకోడు. జీవితంలో వెలుగునిచ్చేది అగ్గిపుల్ల, జీవితాన్ని వెలుగునిచ్చేది ఆడపిల్ల. ఆడపిల్ల అగ్గిపుల్ల రెండూ కాలిపోయే. ఒకటి అవసరానికి, రెండోది సంసారానికి. నీ అవసరం కోసం చందు జీవితాన్ని నాశనం చేస్తావా? అందమైన ఆడపిల్లొచ్చి వారకంట చూడగానే ఆకులు అలాలు తినే విశ్వామిత్ర ఆగలేకపోయాడు. ఉప్పు కారం తింటున్నవాడిని నేను ఆగలనా చెప్పు? అవకాశం కోసం ఎదురు చూశాను. అదృష్టం అరకులో దొరికింది, వాడుకున్నాను. ఇంత పచ్చిగా మాట్లాడటానికి నీకు సిగ్గేయటం లేదా? నిండా ములిగినోడు చల్లేండి చెప్పు. నువ్వు మునగలేదు ఆదిత్య. నమ్మించి చందు జీవితాన్ని నిలువున నరికేశావు. నమ్మిన వాళ్ళే కదా ఎప్పుడన్నా మోసం చేయగలం. అయినా ఇందులో మోసం ఉంది రాధిక. నా జీవితం గురించి నీకు తెలుసు. వైదేహితో నేనెంత సుఖపడ్డారో కూడా నీకు తెలుసు. 7 అడుగులు నడిచిన భారీ పిచ్చిదైపోతే జీవితంలో సుఖం అన్నదే మర్చిపోయి కోరికలు చంపుకుని 7 ఏళ్లు బతికాను. ఆ 7 ఏళ్లు ఎంత నరకం అనుభవించాను నీకు తెలీదు. మొదట్లో చందుకు మెలి చేద్దామని పెళ్లి చేసుకున్నాను. కానీ తర్వాత తెలిసింది నాలో కోరికలు మేల్కొన్నాయి. వాటిని నిద్రపుచ్చలేకపోయాను. అయినా పరాయి ఆడదాన్ని తాకితే తప్పు, కానీ తాళి కట్టిన వారికి కడుపు చేస్తే తప్పేంటి? కార్తీక్ వచ్చి అడిగితే చందు ఏమని సమాధానం చెప్పాలి? అది తన ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. దేవుడిప్పుడు కూడా నాకే ఓటేశాడ్రా. చందు కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఆదిత్య కాదేమోనని టెన్షన్ పడ్డాను. ఇప్పుడు దాని బిడ్డకి తండ్రి నేనేనని ఏ తలక మాసలోడు వస్తానని భయపడ్డాను. కావాలంటే DNA టెస్ట్ చేయించండి, నిజాలు బయటపడతాయంటే ఏమవుతుందోనని కంగారు పడ్డాను. నువ్వేంటమ్మా DNA టెస్ట్ అని తొక్కలో టెస్ట్ నువ్వే లీడిస్తున్నావు? ఎవరైనా వింటే? విన్నా ఏమవుతుందిరా? దాని బిడ్డకి తండ్రి వీడు కాదేమోనన్న భయంతో అలా అన్నాను. ఇప్పుడు వీడే ఒప్పుకున్నాడు కదా, ఇక ఎవరి గురించి భయపడాల్సిన అవసరం మనకి లేదు. ఇప్పుడు వీడు యశోదర తమ్ముడు అనిపించాడు. ఇక మనల్ని ఎవ్వరూ ఆపలేరు. శ్రీధర్, ఓడిపోయేవాళ్ళు ఒక్కసారే ఓడిపోతారు, గెలిచేవాళ్ళు 99 సార్లు ఓడిపోతారు. నీ చేతిలో నేను 99 సార్లు ఓడిపోయి ఉండొచ్చు, కానీ రేపు గెలిచేది నేనే. నా కసినంతా నీ బిడ్డ మీదే కాదు, దాని బిడ్డ మీద కూడా తీర్చుకునే ఛాన్స్ ఆ దేవుడు నాకు ఇచ్చాడు.
ఆ బిడ్డ భూమి మీద పడితే అప్పుడు అప్పుడు మొదలవుతుంది అసలు కథ. కానీ నాలో ఇంకొక ప్రాణి ఊపిరి పోసుకుంటుంది కార్తీక్. నేను గర్భవతిని కార్తీక్. యు చీట్. ఏంట్రా మనోడా, ప్రేమలో ఓడిపోయావా? కాదు, ప్రియురాలి చేతిలో ఓడిపోయాను. అయితే దీన్ని ఓడడం అని ఎందుకంటావు? మోసం అను. కరెక్ట్, మోసపోయాను మోసపోయాను. మళ్ళీ నవ్వుతావేంట్రా ముసలోడా? నవ్వకేం చేయమంటావురా మనోడా? మోసపోయానడంలో మళ్ళీ 2 కోణాలు ఉన్నాయి. నిజం తెలుసుకోకుండా మోసపోయానది ఒకటి, వాళ్ళు చెప్పిన అబద్ధం నమ్మి మోసపోయానది ఇంకొకటి. ఇందులో నీకేసేది? ముసలోడా, నువ్వు మామూలోడు కాదురా. నా కేసేంటో నాకే తెలియట్లేదు. నా కథ చెప్తాను, విన్ నువ్వే చెప్పు. నేను గర్భవతిని కార్తీక్. అది ముసలోడా, ఇప్పుడు చెప్పు, నువ్వు అన్నదానిలో ఏ కేసు నాది? ఓ మాట అడుగుతాను, చెప్తావా? అడిగితే కదా చెప్పేది. అయితే టక్కుని చెప్పు. నీకు తెలిసినంతలో అమ్మాయి మంచిదనిపిస్తోందా చెడ్డదనిపిస్తోందా? మంచిది కాకపోతే ఎందుకు ప్రేమిస్తానరా మొసలే, మంచిదే. కాకపోతే ఇలా ఎందుకు చేసిందో అర్థం కావట్లేదు. అయితే ఆ అమ్మాయి మంచిదే, నువ్వు నిజం తెలుసుకోలేక మోసపోతున్నావురా మనవడా. తాగింది చాలు, తీరుబడిగా ఆలోచించు. వండర్ఫుల్, ఎక్సలెంట్, సూపర్. నీలో ఇంత టాలెంట్ ఉందనుకోలేదు. అది గ్రేట్, యు ఆర్ రియలీ గ్రేట్. నేను ఇంకా పిచ్చిదాన్లాగా నిన్ను ఆ తిక్కదాన్ని కలపాలని, మీతో కాపురం చేయించాలని అనుకున్నా. నువ్వు ఇంత అడ్వాన్స్డ్గా ఆలోచిస్తావని నాకేం తెలుసు? ఏదేమైనా గ్రేట్, you are really great. Congrats. I wish you a beautiful, cute and healthy baby. అవును, ఇది నీ పని అయినప్పుడు మొన్న ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన రోజు మీ ఇద్దరి మధ్య అసలు ఏం లేదని ఇద్దరు అన్నారేంట్రా? చందుకు నేను చెప్పేదాకా దాని కారణం నేనేం తెలీదు. దాని సంగతి సరే, నేను అడుగుతోంది నీ గురించి. తోటలోని పండు దించేటప్పుడు దీని దిగుబడి ఎంత, దీని విలువ ఎంత అని చెప్పచ్చు. అది పూతగా పిందిగా ఉన్నప్పుడు చెప్పలేం కదక్క. ఎంత ఎదిగావురా, ఎంత గొప్పగా బ్రెయిన్ డెవలప్ చేశావు. అసలు నా ఊహకి అందటం లేదు. అది సరే, చిన్న విషయం చెప్పు.
చందుని ఎందుకు తల్లించేశావు? ఆ, భార్య కాబట్టి అన్న లౌక్యపు సమాధానాలొద్దు. ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇక మ్యాటర్ ఓపెన్ చేయకుండా దాచడం అనవసరం. చందు అంటే నాకు మోజు. చందు అంటే నాకు వ్యామోహం. చందు నువ్వు రాహుల్కి చేయాలనుకున్నప్పుడు చాలా బాధపడ్డాను. తన కార్తీక్ని ప్రేమించిందని తెలిసి కృంగిపోయాను. చివరికి నాకే దక్కినందుకు పొంగిపోయాను. కానీ మొదటి రాత్రి చందు తన ప్రేమ కథ చెప్పి అడ్డుపుల్ల వేసింది. తన మనసులోకి తీసుకోగలిగాను కానీ చేతిలోకి తీసుకోలేకపోయాను. తన అంతకు తనే వచ్చే రోజు కోసం ఎదురు చూశాను. ఎందుకంటే తను ఇప్పుడు బయట మనిషి కాదు, నా భార్య. ఇంత అద్భుతమైన డిజైనింగ్ చేసిన నీకు నువ్వు ఊహించని గిఫ్ట్ ఇస్తున్నానాది. ఏంటో తెలుసా? నువ్విప్పటిదాకా ఈ ఇంటికి సంబంధించిన ఆస్తికి కాపలాదారుడివే, కానీ హక్కుదారుడివి కావు. కానీ ఇక మీదట పూజ రాహుల్ల కన్నా స్థితిపరుడువవుతావు, అవబోతున్నావు. ఎలా ఏమిటి అని అడగ. ఒకవేళ నువ్వడిగినా నేను సమాధానం చెప్పను. ఆస్తి ఇచ్చిన రోజున, ఆ రోజున అప్పుడు తెలుస్తుంది ఈ అక్కేంటో, ఆవిడ విలువేంటో. సరేనా? ఏంటది ఇంకా అనుమానంగా చూస్తున్నావు? ఇంత చేయాలి అనుకున్న దానివి ఎంతకాలం ఎందుకక్క అంతహీనంగా చూసావు? అది సహజం. అది పొద్దున్నే న్యూస్ పేపర్కి చాలా వాల్యూ ఇస్తాం. చదివేశాక అది వేస్ట్ పేపర్ అవుతుంది. రాయిని తొక్కుతాం, దాన్ని చెక్కాక మొక్కుతాం. ప్రపంచమే ఫలితం అన్న దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నేను నువ్వు దానికి అతీతం కాదు. నిన్నటిదాకా ఆదిని కమాండ్ చేశా, ఇప్పుడు ఆది డిమాండ్ చేస్తున్నాడు. తప్పదు, దానికి ఫీల్ అయి లాభం లేదు. సహజం అని తెలుసుకుని తృప్తి పడాలి. నువ్వు చేయాల్సింది చేశావు, ఇక నేను చేయాల్సింది చేయని. చేస్తాను. అక్క, నువ్వు ఎంతటి దానివో, అవసరానికి ఎంతటి దిగజారుడుతనానికైనా సిద్ధంగా ఉన్నదానివని నాకు తెలుసు. చందు ఆస్తి మొత్తం నువ్వు కొట్టేసి నన్నేదో కనికరించినట్టు ముష్టి పడేస్తావా? మొత్తం నేనే పట్టేసి నీకు ఆ ముష్టి కూడా పడకూడదనేది నా ప్లాన్. చూద్దాం ఎవరు గెలుస్తారు.
తాగు. వద్దు. అలా అంటావని తెలుసు, అయినా తప్పొచ్చెందు. తాగి తీరాలి. తాగకపోతే ఏం చేస్తాం? తాగితే మన బిడ్డ లోపల క్షేమంగా ఉంటాడు. తాగకపోతే నీ బిడ్డ నీ మూలంగా అనారోగ్యంగా అందవికారంగా పుడతాడు. ఇప్పుడు చెప్పు, నీకు మన బిడ్డ కావాలా నీ బిడ్డ కావాలా? ఎందుకు ఎందుకు నన్ను ఇలా చిత్రవద చేస్తున్నారు? ఇలా చిత్రహింస పెట్టే బదులు ఒక్కసారిగా నన్ను చంపేచ్చుగా. అదేగా నీ డైలాగు? చేంజ్ చందు, ఇది అంత అమాయకంగా మాట్లాడతావు. అంత ఈజీగా వదిలేసేవాడిని అయితే నీకు తెలియకుండా నేను తల్లించేసి నా టార్గెట్ రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తానా? ఇందాక వినే ఉంటావు, అక్క నాకు ఆస్తిలో వాటా ఇస్తానంది. నువ్వు నేను కలిసి ఇలాంటి విండాలు చాలా చేసాం. ఆ మాత్రం గెస్ చేయలేనా? అయినంత ఆస్తి తెచ్చే నా వరాల మూటని, నా రిజర్వ్ బ్యాంక్ మినిచర్ని, నా బుడ్డి నోట్ల ప్రింటింగ్ మిషన్ని అంత మామూలు ఫుడ్తో పెంచుతానా? సమస్య లేదు. తాగు తాగు. చూడు చందు, నువ్వు కూతురుగా ఫెయిల్ అయ్యావు, తల్లిదండ్రులు దూరం అయ్యారు. లవర్గా ఫెయిల్ అయ్యావు, కార్తీక్ దూరం అయ్యాడు. భార్యగా ఫెయిల్ అయ్యావు, తను దూరంగా ఉండమంటున్నావు. కనీసం తల్లిగానైనా సక్సెస్గా నీ బిడ్డను దూరం చేసుకో. That's good. చందు, రెస్ట్ తీసుకో. బేబీకి పడు. రాత్రంతా కార్తీక్ రానేలేదు తెలుసా? ఐ సీ. ఎక్కడున్నాడో, ఎక్కడ పడుకున్నాడో, ఏం చేస్తున్నాడో ఎవ్వరికీ తెలీదు. ఓహో. ఇంతకు ముందు రానప్పుడు కనీసం ఫోన్ అన్నా చేసి చెప్పేవాడు. ఇప్పుడు అది కూడా లేదు. అలాగా? నీకేమైనా పిచ్చా? ఇక్కడ నేను ఇంతిదిగా బాధపడుతుంటే సెల్లో గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటావా? నువ్వు అసలు మనిషివేనా? నీకు అసలు ఎమోషన్స్ ఉన్నాయా? కార్తీక్, 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 ఎంత పని చేసావు కార్తీక్. రాత్రంతా ఇంటికి రాకుండా బయటే తిరుగుతున్నావా? నువ్వు రాత్రనగా పగలనక బయటే తిరుగుతుంటే నీకోసమే బెంక పెట్టుకున్న ఈ ఆడంగుల పరిస్థితి ఏంటి కార్తీక్? ఏమన్నా తిన్నావా, తాగావా, ఎక్కడ పడుకున్నావు? నీకు పొద్దున్నే పేస్ట్ ఎలా, టీ ఎలా, ఇంకోటి ఎలా? ఇలా చేస్తే ఎలా 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 కార్తీక్? ఐ సే జస్ట్ షట్ అప్. లేకపోతే ఏంటి చెప్పు? ఇలా వెళ్తాం వాడికి మొదటిసారా? నువ్వు ఇలా చెప్తాను నాకు మొదటిసారా? అయినా వాడి చిన్న కూన పూజ. వాడిని నేను దొంగలెత్తుకుపోరులే, అమ్మాయిలే ఎగరేసుకుపోతారు. స్టాప్ దట్ నాన్సెన్స్ యువరాజ్. నా బాధను అర్థం చేసుకోకుండా ఏంటా వాగుడు? సరే సరే, ఏంటి నీ బాధ? చందు ప్రెగ్నెన్సీ అని కార్తీక్ నమ్మడు. చచ్చినట్టు నమ్ముతాడు, నమ్మి తీరాలి. అవును పూజ, ఇంతకు ముందులా చందు అమాయకంగా ఫేస్ పెట్టి నాకేం తెలీదు, కడుపంటే ఇదేనా అంటే నడవదు. నీ మావ కుంట బద్దలు కూడా చెప్పాడు, చందు కడుపు కారణం నేనే అని డిక్లేర్ చేశాడు. నిజమా? ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రిని నమ్మినట్టే స్వయంగా డిక్లేర్ చేసిన తర్వాత తండ్రిని కూడా నమ్మాలి కదా పూజ. మావయ్య ఇంతగా
ఎలా? మారాడనా? పిచ్చి పూజ, నీటికి చక్కెర, గాలికి కర్పూరం, అందానికి మనసు కరగడం సహజం. మీ మామ వశిష్ఠుడు కాదుగా, విశ్వామిత్రుడు. ఇన్నాళ్ళ తన నిరీక్షణని చందుకు దారపోసాడు, తల్లించేశాడు. ఈ పురాణం విన్నా కూడా కార్తీక్ మనసు మారలేదనుకో, ఇక తన కోసం నువ్వు నేను గంటల తరబడి డిస్కస్ చేసి తలబద్ర కొట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మర్చిపోవటం ఉత్తమం. ఇంత జరగాలన్నా కార్తీక్ రావాలిగా. వస్తాడమ్మా, వస్తాడు. మగాడి మనసు తేనె తీగ. తేనె కోసం ఎంత దూరం తిరిగినా పని పూర్తయ్యాక ఇంటికే వస్తాడు, వచ్చి తీరతాడు. అందుకే బెంగమ్మని భోంచేసి పనుకో, సరేనా? వస్తా. చందు కార్నర్ కావాలంటే, టోటల్గా సరెండర్ కావాలంటే తను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు మిగలకూడదు. ప్రస్తుతం తనకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు